కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ బేస్డ్ ప్రాక్టికల్స్ ని వేళ మనం స్టడీ చేద్దాం. As far as this conductometric titrations are concerned, in the laboratory we have to perform two types of experiments. One is a titration between, that is conductometric titration between strong acid and strong base. Another one is weak acid and strong base. Strong acid and strong base ante HCl and NaOH తీసుకుందాం. Weak acid and strong base ante acetic acid and another one is సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ప్రాక్టికల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ గురించి థియరీలో డిస్కస్ చేసాం. అదే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో దోస్ టైట్రేషన్స్ ఇన్ విచ్ end point, which is also called as equivalent point, is detected with the help of conductivity measurements are called as conductometric titrations అని చెప్పి నేర్చుకున్నాం. And these are based on the fact that the conductance of a solution at a constant temperature depends upon the number and mobility of ions present in it. అది తెలిసిందే, number of ions and mobility of ions. More the number of ions, more will be the conductivity. More is the speed of the movement of ion, more will be the conductivity. ఆ రెండు ఆస్పెక్ట్స్ ని మనం ఆధారంగా చేసుకుని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ని స్టడీ చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి కూడా. అదే దాన్ని జస్ట్ ఇంట్రడక్షన్ గా మీకు చెప్పాను. ఈ టైప్ ఆఫ్ మీటర్స్ ని యూజ్ చేస్తారని చెప్పాను. మన ల్యాబొరేటరీలో ఇవి ఉన్నాయి, దీని మీదే మీరు ప్రాక్టికల్స్ చేస్తారు. దిస్ మీటర్ ఈస్ కాల్డ్ యాజ్ కండక్టివిటీ మీటర్. టూ ఎక్స్పెరిమెంట్స్ ని మనం చేయాలి అని చెప్పన్నాం కదా. వన్ ఈజ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో అంటే మొన్న రెండు ఎక్స్పెరిమెంట్స్ కూడా యాసిడ్ బేస్ టైట్రేషన్సే. ఒకటేమో టైట్రేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్, అది ముందు దాన్ని స్టడీ చేద్దాం. ఆ తర్వాత టైట్రేషన్ ఆఫ్ ఏ వీక్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్ స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. సో వాల్యూస్ ఎన్ని తీసుకున్నాం అనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకండి, అంటే డిఫరెంట్ కండిషన్స్ లో ఈ నెంబర్ ఆఫ్ ఎంఎల్ అయ్యి మారుతూ ఉండొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ లో మనం కండక్టివిటీ సెల్, అంటే వాల్యూమెట్రిక్ టైట్రేషన్ లో అయితేనేమో కోనికల్ ఫ్లాస్క్ అంటాం, దాన్నే ఇక్కడ కండక్టివిటీ సెల్ అని చెప్పి పిలుస్తాం. ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైక్ ఏ బేకర్ అనమాట. అఫ్కోర్స్ దాంట్లో ఎలక్ట్రోడ్ పెట్టడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. సో దాంట్లోకి మనం ఏం తీసుకుంటాం అని చెప్పి నేర్చుకున్నాం. ఒక 20 ml ఆఫ్ యాసిడ్ తీసుకుంటాం. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి HCl. సో HCl తీసుకున్నప్పుడు HCl ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, థియరీలో నేర్చుకున్నాం. సిన్స్ ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, it dissociates to give H plus and Cl minus ions completely. Moreover, very important point ఏంటంటే H plus is the strongest moving this ion. ఉన్న దాంట్లో H plus ion చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయ్యేటటువంటి అయాన్ కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి ఈ కండక్టివిటీ ఏదైతే ఉందో చాలా ఎక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. అది తెలిసినటువంటి విషయమే మనకు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బ్యూరేట్ లో ఏం తీసుకున్నాం, బ్యూరేట్ లోనేమో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. సో స్టార్టింగ్ లోనేమో కండక్టివిటీ సెల్ లో ఓన్లీ HCl ఉంటుంది మనకు తెలుసు. గ్రాడ్యువల్ గా ఏం చేస్తున్నాం, మనం బ్యూరేట్ లో తీసుకున్నటువంటి NaOH ని ఒక ప్రీ డిటర్మైన్డ్ క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ml అనుకుందాం, మనం 1 ml అనుకుని చేద్దాం. 1 ml యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, యూ అబ్జర్వ్ దిస్ రియాక్షన్ వన్స్ అగైన్. H plus plus Cl minus reacts with Na plus and OH minus and result in the formation of Na plus and Cl minus ions plus undissociated water molecule. అంటే H plus ions అన్ని OH minus ions తో కంబైన్ అయ్యి undissociated water molecule గా పక్కకి వెళ్ళిపోయాయి. అంటే ఏమైందో చూడండి, కండక్టివిటీ నెమ్మదిగా లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది, H plus ion కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ H plus ions, which ions are being added into that solution means Na plus ions are being added into that solution. Na plus ions are being added. But here one important point is, compared to H plus ions, Na plus ions are slow moving. కొంచెం స్లోగా వెళ్తాయి అన్నమాట ఇవి. కాబట్టి ఈ కండక్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో అదే విషయాన్ని ఇంకా మనం చక్కగా ఇక్కడ గ్రాఫ్ రూపంలో చూపించుకోవచ్చు. చూడండి, ఇది ఎందుకు డిక్రీజ్ అవుతుందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ H plus ions ఉన్నాయి, దీనికి NaOH యాడ్ చేస్తున్నారు. ఇదిగో పైన ఈక్వేషన్ ఉంది, NaOH యాడ్ చేస్తున్నారు. సో NaOH లో Na plus ions are slow moving,
అంటే మొబిలిటీ తగ్గింది, మొబిలిటీ తగ్గితే కండక్టివిటీ తగ్గుతుంది, అంటే వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఎంతవరకు అంటే మొత్తం ఉన్నటువంటి H+ ions అన్ని కన్జ్యూమ్ అయిపోయే వరకు. ఆఫ్టర్ దట్ దేర్ ఆర్ నో మోర్ H+ ions. నో యూ గో ఆన్ యాడింగ్ NaOH. NaOH యాడ్ చేస్తూ పోతున్నావు. NaOH లో OH- ions ఆర్ అగైన్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. దే ఆర్ బెటర్ క్యారియర్స్ ఆఫ్ కరెంట్. కాబట్టి మళ్ళీ NaOH యాడ్ చేస్తూ ఉంటే అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెండు ఎక్కడైతే ముందు ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్స్ లాగా అవుట్లైన్స్ రాసుకోండి, సఫిషియంట్ టైం దొరుకుతుంది. చూడండి, దిస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఈజ్ ఏ టైట్రేషన్ బిట్వీన్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఆల్రెడీ చెప్పాను. దీన్ని జాగ్రత్తగా పాయింట్ వైజ్ రాసుకుంటూ రండి. వాట్ ఈస్ ద ఎయిమ్? ఎయిమ్ ఈజ్ టు ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, బై కండక్టోమెట్రిక్ మెథడ్. సో పైన కర్సర్ చూపిస్తుంది స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. సో యు ఆర్ ప్రొవైడెడ్ విత్ 0.1 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అని చెప్పండి. మన ఇష్టం, మన ల్యాబ్ లో ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకి ఏది కావాలితే చేద్దాం. ప్రస్తుతం అయితే 0.1 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారు చేసుకున్నాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రెంత్ మనకి తెలియదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రెంత్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం డిటర్మైన్ చేయాలి. సోడియం హైడ్రాక్సైడ్ మాత్రం 0.1 నార్మల్ అని చెప్పి అక్కడ కర్సర్ కూడా చూపిస్తుంది, దాన్ని నోట్ చేసుకోండి. What are the chemicals required? Chemicals required: hydrochloric acid, alage sodium hydroxide. Hydrochloric acid and sodium hydroxide are the chemicals required. Apparatus em kavalo chudandi, akkada cursor tho chupistunanu. Apparatus: conductivity meter, conductivity cell, burette, pipette, stirrer. Stirrer kuda chaala important. Principle study చేయండి ఒకసారి. When a strong acid like HCl is titrated against a strong base like sodium hydroxide, the following neutralization reaction takes place. That is a neutralization reaction. HCl plus NaOH gives rise to NaCl plus H2O. This reaction can be followed conductometrically using a conductivity bridge. అంటే మనం ఎలక్ట్రోడ్స్ అయ్యి యూజ్ చేస్తాం, చూపిస్తాం. As the solution of electrolytes conducts electrically due to the presence of ions, the conductance of a solution is directly proportional to the concentration of ions in it. So a HCl lo H+ and Cl-, alage NaOH lo Na+ and OH- ions ఉండడం వలన మనకి కండక్టెన్స్ అనేది ఉంటుంది. And the conductance of solution is directly proportional to the concentration of ions present in it. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్. In this particular titration, the fast moving H+ ions of the acid are progressively replaced by the slow moving Na+ ions. So conductivity cell lo em తీసుకుంటున్నాం, HCl తీసుకుంటున్నాం అని తెలుసు. సో అది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే NaOH తో NaOH ఏమిస్తుంది? Na+ ions ఇస్తుంది. అలాగే OH- ions ఏమో H+ తో కలిసి H2O ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కండక్టివిటీ సెల్లో HCl తీసుకున్నప్పుడు మాక్సిమం H+ అండ్ Cl- ions ఉంటాయి. కానీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాక H+ ion కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే Na+ ions రీప్లేసెస్ H+ ions. రాసుకోండి చిన్న పాయింట్స్ కిందవి. ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ లో బ్యూరెట్ లో ఏం తీసుకుంటారని చెప్పానో చూడండి. థియరీలో అదే చెప్తున్నాను, ఇక్కడ ప్రాక్టికల్ లో కూడా అదే చెప్తున్నాను. బ్యూరెట్ లోనేమో స్టాండర్డ్ NaOH, పిపెట్ తో అన్నోన్ HCl. అన్నోన్ అంటే వీ డోంట్ నో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl. 20 ml ఆఫ్ కండక్టివిటీ వాటర్ కూడా యాడ్ చేస్తాం. కండక్టివిటీ వాటర్ అంటే హై ప్యూరిటీ, డిస్టిల్డ్ వాటర్ కంటే కూడా ఇంకా హై ప్యూర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కండక్టివిటీ వాటర్. సెల్ ఎలక్ట్రోడ్, కండక్టివిటీ సెల్, apparatus, conductivity meter. End point ఏమో conductance decreases at the beginning and increase after the neutralization point. Equivalent weight of HCl is 36.5 అనుకోండి. ఇది టేబుల్ తీసుకోండి. టైట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ NaOH వర్సెస్ HCl. 3 కాలమ్స్ పెట్టుకోండి. ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం ఏమో వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్, ఎంత యాడ్ చేస్తే అంత. థర్డ్ కాలం ఏమో కండక్టెన్స్. కండక్టెన్స్ ఇక్కడ మిల్లీ మోస్ లో చెప్పుకుంటాం.
మిల్లీ మోస్ లో వాల్యూ అది, అంటే మనం కండక్టివిటీ మీటర్ ను కూడా మిల్లీ మోస్ కే సెట్ చేసుకుంటాం. అందుగురించి ఆ వాల్యూసే వస్తే ఆ వాల్యూ నోట్ చేస్తారు అనమాట. జస్ట్ ఇంతే, మీరు ప్రాక్టికల్ లో చేసేటటువంటి షీట్ ఇది ఒకటే షీట్ ఉంటుంది. ఇందులో సీరియల్ నెంబర్ 1 2 3 మీ ఇష్టం, 30 పెట్టుకుంటారా 40 పెట్టుకుంటారా మీ ఇష్టం. ఆ షీట్ మాత్రం ఇప్పుడు మీరు రాసుకుని ఉంటారు, ఆ రాసుకున్న దాన్ని రెడీగా పెట్టుకోండి. సెల్ ఎలక్ట్రోడ్ కండక్టివిటీ, సెల్ కండక్టివిటీ మీటర్, ఎండ్ పాయింట్ చెప్పాను కదా మీకు. కండక్టెన్స్ డిక్రీజెస్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్టర్ ద న్యూట్రలైజేషన్ పాయింట్. న్యూట్రలైజేషన్ పాయింట్ రాగానే కండక్టెన్స్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతుంది. ఇది కర్వ్ చూడండి, మీకు థియరీలో చెప్పిందే. వై యాక్సిస్ లో కండక్టెన్స్ మో, ప్లాట్ ఆఫ్ కండక్టెన్స్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ NaOH. ఇది రాసుకోండి, ఇది మీరు గ్రాఫ్ రాసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్ ఇన్ ml. రియాక్షన్ HCl plus NaOH గివ్స్ రైజ్ టు NaCl plus H2O. వి షేప్ లో ఉంటుంది కర్వ్. ఎండ్ పాయింట్ ఏమో ఆ రెండు కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఆర్ ఈక్వలెన్స్ పాయింట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డినరీ వాల్యూమెట్రిక్ టైట్రేషన్, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కలర్ చేంజ్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మన కలర్ చేంజ్ కనపడదు, ఎందుకంటే వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఇండికేటర్. అంతా కూడా కండక్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. HCl కర్వ్, HCl లో H plus కాన్సంట్రేషన్ డిక్రీజెస్ విత్ ఎడిషన్ ఆఫ్ NaOH. దట్స్ వై దట్ ఈస్ ఎ స్లోప్, డిక్రీజింగ్ స్లోప్. గ్రాడ్యువల్ గా కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఈక్వలెన్స్ పాయింట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి ఈక్వలెన్స్ పాయింట్ వచ్చినట్టు మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా NaOH యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఈ గో ఆన్ యాడింగ్ NaOH. బట్ డ్యూ టు OH minus ion, which is a fast moving ion, the conductivity increases. This is the calculation part. ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, నోట్ చేసుకోండి. డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ HCl చేయాలి. వాల్యూమ్ ఆఫ్ HCl టేకెన్ ఎంత, 20 ml. నార్మాలిటీ ఆఫ్ HCl మనకు తెలియదు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. వాల్యూమ్ ఆఫ్ NaOH యూజ్డ్, అదే ఈక్వలెన్స్ పాయింట్ ఎంత అయితే అంత NmL నోట్ చేస్తాం. నార్మాలిటీ ఆఫ్ NaOH ఇందాక ఎంత తీసుకున్నట్టున్నా 0.1, 0.1 రాస్తాం. నార్మాలిటీ ఆఫ్ HCl, న్యూట్రలైజేషన్ ఫార్ములా V1N1 is equal to V2N2. ఇక్కడ N1 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫార్ములా V2N2/V1 అవుతుంది. నార్మాలిటీ ఆఫ్ HCl is equal to N1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు నార్మాలిటీ. నార్మాలిటీ నుంచి ఫైనల్ గా మనకి అమౌంట్ ఆఫ్ HCl ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ గివెన్ సొల్యూషన్ వస్తుంది. ద అమౌంట్ ఆఫ్ HCl ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద గివెన్ సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ లో 100 ml అన్నారు అనుకోండి, దాన్ని బై 10 చేస్తారు అన్నమాట. వచ్చినటువంటి వాల్యూని బై 10 చేసుకుంటే సరిపోతుంది. అమౌంట్ ఆఫ్ HCl is equal to నార్మాలిటీ ఆఫ్ HCl into ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl 36.45 అని రాయట్లేదు, 36.5 రాస్తే సరిపోతుంది. ఆ నార్మాలిటీ ఆఫ్ HCl అంటే పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఆ వాల్యూ, ఎస్ దట్ వాల్యూ, ఆ వాల్యూ అక్కడ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకుంటే అమౌంట్ ఆఫ్ HCl ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద గివెన్ సొల్యూషన్ అనేది వాల్యూ వస్తుంది. అది 1 liter అంటే ఓకే, 100 ml అంటే బై 10. అలాగే 250 ml ఇస్ ద యాక్చువల్ ప్రాక్టికల్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఆఫ్ HCl వర్సెస్ NaOH. అయితే దీనికి సంబంధించి ఇందాక మీకు ఒక టేబుల్ రాసుకోమన్నాను, 3 కాలమ్స్ ఉన్నటువంటి టేబుల్. ఆ టేబుల్ ఇప్పుడు రెడీ చేయండి. రెడీ చేసి అందులో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వాల్యూస్ నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత మనం ఓన్ గా ఇప్పుడు ల్యాబ్ లో ప్రాక్టికల్ చేసామన్నట్టు ఫీల్ అయ్యి దాని నుంచి గ్రాఫ్ గీయండి. గీసి వాల్యూ ఎలా వస్తుందో చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. దాని నుంచి మనం మళ్ళీ ల్యాబ్ లో ఈ ఎక్విప్మెంట్ అంతా మీకు ఇస్తాను, మీరు ప్రాక్టికల్ చేద్దరు అని. ఒకసారి జస్ట్ చూడండి దాన్ని. దిస్ ఈస్ ద కండక్టివిటీ మీటర్. ఇనీషియల్ గా మనం తీసుకోవాల్సిన సొల్యూషన్ తీసేసుకున్నాం, అంటే 20 ml ఆఫ్ HCl. దానికి ఒక 20 ml ఆర్ వాటర్ ఇట్ మేబీ కండక్టివిటీ వాటర్ యాడ్ చేసాం. దీనికి బ్యూరెట్ లోనేమో NaOH ఉంది. టైట్రేట్ దిస్ HCl అగైన్స్ NaOH అని రాసుకున్నాం ఇక్కడ. ఓకే, స్టరింగ్ కంపల్సరీ అండి, ఎందుకంటే ఈ ఎలక్ట్రోడ్ లోపల ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ మధ్యన
ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అయాన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. చూడండి అక్కడ రాస్తాం స్టరింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఇన్ ద కండక్టింగ్ ఎలక్ట్రోడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ విషయం చేస్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూ ఫీల్ దట్ అక్కడ మీరు ఉండి మీరే చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. అవన్నీ కూడా ఎలాగ మేమే సెట్ చేసిస్తాం. ఈ టైప్ ఆఫ్ సెటప్ అయితే మేమే సెట్ చేస్తాం, అక్కడ నుంచి మీరు చేస్తారన్నమాట. విత్ అడిషన్ ఆఫ్ NaOH ఇనిషియల్లీ కండక్టెన్స్ డిక్రీజెస్ అండ్ ఆఫ్టర్ ఈక్వలెన్స్ పాయింట్స్ ఇట్ స్టార్ట్స్ టు ఇంక్రీజ్. అది తెలుసు, అది వి షేప్ కర్వ్ వస్తుంది అని చెప్పి తెలుసు మీకు. ఆ వి షేప్ కర్వ్ ఎలా వస్తుంది ఏంటనేది మీరు రీడింగ్లో నోట్ చేయండి. నోట్ చేసి గ్రాఫ్ గీయండి. కాలేజ్కి వచ్చినప్పుడు నాకు అది చూపించండి ఆ గ్రాఫ్. With the addition of NaOH initially conductance decreases and after equivalence point it starts to increase. చూద్దాం ఎలాగో. అవుట్ రైట్ గా మీరే కదా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇనిషియల్ గా ఏమీ లేదు, ఇప్పుడు ఒక 1 ml యాడ్ చేసాం. 1 ml NaOH యాడ్ చేయగానే అక్కడ రీడింగ్ ఏమైందో, పెరిగిందా తగ్గిందా ఒకసారి చూసుకోండి. With the addition of NaOH what happens to that reading? కండక్టివిటీకి ఏమైంది? డిక్రీజ్ అయింది. అనదర్ 1 ml చూడండి, డిక్రీజ్. అలా నోట్ చేయండి ఆ వాల్యూస్ అన్ని. స్టెబిలైజ్ అయ్యాక నోట్ చేయండి, అంటే ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు నోట్ చేయొద్దు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు నోట్ దిస్ ప్రాక్టికల్. ఎందుకంటే ఈ ప్రాక్టికల్ ఈ రూపంలో అంటే వర్చువల్ గా చేయించడానికి నాకు చాలా చాలా టైం పడుతుంది అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో రోజులు కూడా పడుతుంది ఇలాగా సెట్ చేసి వీడియో రూపంలో మీకు చేయడం కోసం అని చెప్పి. So decrease of conductance is because of neutralization of H plus ions by OH minus ions to produce H2O molecules. H2O molecules are undissociated. I hope everybody is noting the values. చూడండి స్టార్టింగ్ లో 32 ఎంత ఉంది, అది గ్రాడ్యువల్ గా చూడండి ఒక 24.2 కి వచ్చేసింది. So go on adding NaOH and note down the decrease in conductance values. It is a neutralization reaction. HCl versus NaOH gives rise to H2O plus NaCl. చూడండి ఎక్కడ 32 నుంచి 14 వచ్చేసింది అలా వాల్యూ. 13, 11, 12, 11, 10.9. టేబుల్ వాల్యూనే నోట్ చేయమని చెప్పాను మిమ్మల్ని. 9.8, 8.7, 8.6, 8.2. ఆ కండక్టివిటీ బేకర్ లో ఉన్నది స్టరర్ అండి, అది మ్యాగ్నెటిక్ స్టరర్. చూడండి 8.2 నుంచి మళ్ళీ రైజ్ అయిపోయింది, చూసారా, అబ్జర్వ్ చేశారా? 8.2 to 8.6. ఆఫ్టర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ ద ఎక్స్ట్రా ఎడిషన్ ఆఫ్ NaOH causes increase in conductance. చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఐ హోప్ everybody is enjoying this particular thing. ఇంత క్లియర్ గా మీకు కనిపిస్తుంది వాల్యూస్ అవి కూడా అనేది అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వాల్యూ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఏబి కర్వ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు బీసీ కర్వ్ వస్తుంది. ఆ ఏబి అండ్ బీసీ కర్వ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అదే ఎండ్ పాయింట్ ఆర్ ఈక్వలెన్స్ పాయింట్. After equivalence point, add few ml of NaOH to beaker and then plot a graph of conductance on y-axis and ml of NaOH on x-axis to get equivalent point exactly. గ్రాఫ్ నుంచి మనకి వాల్యూ వస్తుంది. చూడండి మళ్ళీ 8.2 నుంచి 13, 14 అలాగే మీరు ఎంత NaOH యాడ్ చేస్తే అలాగే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. After knowing the equivalence point, we can find normality of given HCl solution using formula. Normality of HCl is equal to 0.5 into equivalence point by 50. Of course, ఇది వాళ్ళ ఎక్స్పెరిమెంట్, ఇది ఒక పారామీటర్ అనుకోండి.
ఇందాక నేను చెప్పినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారంగా ఫాలో అయిపోదాం. చూస్తున్నారా, ఫర్ ఎవ్రీ 1 ml ఎడిషన్ నౌ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ 14.3. ఇంకా అలాగే యాడ్ చేస్తుంటే అలా పెరుగుతూ ఉంటుంది. మీరు అలాగే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత కావాలంటే అంత. ఎలా వచ్చింది చూడండి, 32 రేంజ్ నుంచి 8.2 రేంజ్కి వచ్చేసి మళ్ళీ NaOH యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే 14 దాకా వచ్చింది వాల్యూ. 14.